37.5% ఆఫ్ 1280 అంటే 1280లో 37.5% ఎంత? 88.88% ఆఫ్ 3690. 3619లో 88.88% ఎంత? 19.6% ఆఫ్ 750. 750లో 19.6% ఎంత? ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి కనుక మనం క్లియర్గా అంటే వీటిలో మెలకువలు క్లియర్గా నేర్చుకుంటే పర్సంటేజెస్లో ప్రాఫిట్ అండ్ లాస్లో షార్ట్ కట్స్గా యూజ్ అవుతాయి. ఇవి చూద్దాం ఇప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏ చూద్దాం. 37.5% ఆఫ్ 1280 రాద్దాం. ఇదే కదా మనకిచ్చింది. 37.5 బై 100% అంటే 100 కదా, ఇంటూ 1280. ఇప్పుడు నేను 37.5ని ఎట్లా రాస్తున్నానంటే ఒక స్టెప్ వేస్తాను చూడండి. 12.5 ప్లస్ 25 బై 100 ఇంటూ 1280. నేను 37 ఎట్లా రాశాను? 12.5 ప్లస్ 25గా రాశాను. ఇప్పుడు దీన్ని ఎట్లా రాద్దాం చూడండి. డినామినేటర్ని నేను విడగొట్టాను. 12.5 బై 100 ప్లస్ 25 బై 100. దీన్ని మళ్ళీ ఇట్లా రాస్తే పైన స్టెప్పే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 12.5 బై 100 నేను ఎట్లా రాస్తున్నానంటే చూడండి, 1/8 అని రాశాను. ఎట్లా రాశాను ఇప్పుడు ఇది చూడండి. ఈ 125 బై 1000 వేసుకున్నాం అనుకో, 125 8 జా 1000 వచ్చేస్తుంది. ఇది 1/8 వస్తుంది. 25 4 జా 100, 1/4 వస్తుంది. అంతే కదా. 25 బై 100 అంటే క్వార్టర్ పోర్షన్. ఇది 12.5 బై 100 అంటే 1/8 ఆఫ్ పోర్షన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో పైన న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్ ఎంత మల్టిప్లై చేస్తే వస్తుందో అంత డైరెక్ట్ రాసేయచ్చు. చూడండి, 8 1 జా 8, 1 ఇంటూ 1 1 ప్లస్ 4 2 జా 2 ఇంటూ 1 2. సో 3/8 ఇంటూ 1280 కట్ చేయండి. 8 1 జా 4 మిగులుతుంది. ఎంత? 8 6 జా 8 48 0 160. 160 ఇంటూ 3 మల్టిప్లై చేయండి. 480 అన్నది ఆన్సర్ అవుతుంది. అంటే 37.5% ఆఫ్ 1280 ఎంత అవుతుంది? 480. నెక్స్ట్ బి ప్రాబ్లం చూద్దాం. 88.88% ఆఫ్ 3690. 88.88ని నేను ఎలా రాస్తున్నానంటే చూడండి, 88.88ని ఇలా రాశాను. 8 ఆఫ్ 11.11%గా రాశాను. ఈ 11.11%ని నేను డైరెక్ట్ ఏం రాస్తున్నానంటే 11.11% అంటే 1/9 అని అర్థం. ఇది మీరు బండ గుర్తు పెట్టుకోవచ్చు. 11.11%ని మీరు ఎక్కడొచ్చినా 1/9 రాయొచ్చు. సింప్లిఫై చేద్దాం. ఈ 11.11% 1/9 ఎలా అయిందో ప్రాబ్లం తర్వాత చెప్తాను. చూడండి, 8/9 ఇంటూ 3690. 9 టేబుల్లో కట్ చేయండి. 9 4 జా 9 1 జా 0. సో 410 ఇంటూ 8 సింప్లిఫై చేయండి. చూడండి, 8 0 0, 8 1 జా 8, 8 4 జా 32, 3280. ఇది ఆన్సర్. ఇప్పుడు మనం ఈ 11.11% ప్లేస్లో 1/9 ఎందుకు రాసామో ఇక్కడ చూద్దాం. 11.11% ఈజ్ ఈక్వల్ 1/9 అని రాశాను. ఎలా రాశాను? ఇది LHS, ఇది RHS. ఫస్ట్ LHS చూద్దాం. 11.11% అంటే ఎంత? 11.11 బై 100. ఇప్పుడు 1/9 RHS నేను ఏం చేశానంటే 1/9ని 100/100తో చేస్తున్నాను. ఎందుకంటే మనం 1/9ని ఇప్పుడు పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కదా. ఇప్పుడు 1.11%నే మనం 1/9 అనుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని 100/100తో చేస్తున్నా. అప్పుడు విలువ ఏం మారదు కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఎట్లా రాస్తాను చూడండి. 100/9 ఇంటూ 1/100 చేశాను. ఇప్పుడు 9 తోటి దీన్ని చేయండి. 100ని డివిజన్ చేయండి. 9 1 జా 9. ఇక్కడ చూస్తే 9 1 జా 9, మళ్ళీ 9 వస్తుంది. సో 1 మిగులుతుంది. ఇక్కడ నేను 0 పెట్టుకుంటున్నాను, పాయింట్ పెట్టుకొని. మళ్ళీ 1 వస్తుంది.
అవునా, మళ్ళీ 9 ఇట్లా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవునా, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 1 పెట్టుకుంటాం, 0 9 ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 11.11 ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. చూడండి, దీని ప్లేస్లో 11.11 రాసేసాను. ఇంటూ 1/100 ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది, 11.11/100ఏనా? ఇక్కడ ఈ స్టెప్ చూడండి, మనం 11.11/100 అంటే ఎంత? 11.11%. అంతే కదా, ఇక్కడ సెకండ్ స్టెప్ అదే రాసుకున్నాం కదా. 11.11% ఈజ్ ఈక్వల్ టు ఇంత. ఇక్కడ వచ్చిందా? 11.11% ఈజ్ ఈక్వల్ టు 1/9. సో 11.11% ఎక్కడొచ్చినా దాన్ని మనం 1/9గా రాసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టేసుకుంటే మనకి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ప్రాబ్లమ్స్లలో ఇది చాలా యూజ్ అవుతుంది. 11.11% వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు 1/9 రాసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సి ప్రాబ్లం చూద్దాం. 19.6% ఆఫ్ 750% రాయాలి ఇక్కడ. పర్సెంట్ ఆఫ్ 750. ఇప్పుడు రాద్దాం, ఇది ఈజీగానే చేసేయచ్చు. ఇంతే కదా, 750లో 19.6% ఎంత అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. దీన్ని ఇట్లా రాశాను, ఈ 100ని ఇటు తీసుకొచ్చాను. ఇప్పుడు 19.6ని 196/10గా రాస్తున్నాను. చూడండి, 196/10, 750/100. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. ఎంత మిగిలింది చూడండి, 196 ఆఫ్ 75/100. 75/100 అంటే ఎంత వస్తుంది మనకు? ఇప్పుడు చూడండి, 25 టేబుల్ తీసుకోండి. 25 3 జా, 25 4 జా. సో 3/4 వస్తుంది. కట్ చేసైనా రాయొచ్చు. 75/100 అంటే 3/4 పార్ట్ కాబట్టి రాయొచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. చూడండి, 4 4 జా, 4 9 జా, 49 into 3. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 147 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఈజీగా ఇప్పుడు ఫస్ట్ దానిలో చూడండి, ఇక్కడ 12.5/100 అంటే మనం డైరెక్ట్ 1/8 రాయొచ్చు. ఇలాంటి షార్ట్ కట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ 11.11% అంటే 1/9 డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇట్లా ఈ షార్ట్ కట్స్ కోసం ఈ ప్రాబ్లం చెప్పాను. థ్యాంక్ యూ.